జమీనా కుమారి. అందరికీ భోగి శుభాకాంక్షలు. కొంచెం ఈరోజు చిన్న స్కిట్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ 2 రోజులకి టూత్ పేస్ట్ తరమని చెప్తానండి. ఏం చేస్తారండి? అదా గీకి తీసుకొచ్చారా? గీకి ఇంతసేపు వచ్చిందా? దీన్ని వారం రోజులు ఎలా వాడదండి బాబు? దీన్ని వారం రోజులు వాడమంటారండి. ఇదే మొగుడండి బాబు. ఇలాంటి మొగుడు ఎవరికైనా ఉంటారండి? ఎలా తాగాలండి బాబు ఈ మొగుడితో? నాకు అర్థం కావట్లేదు. టూత్ పేస్ట్ వారం రోజులు ఇంతసేపు గీకి వాడమంటారు. సరేలేండి, ఏదో సరిపెట్టుకుంటాను కాదు. బాగా పెరిగిందండి. కొంచెం బ్యూటీ పార్లర్కి వెళ్తాను, డబ్బులు ఇస్తారా? ఎందుకంటే బ్యూటీ పార్లర్ కత్తి నేను శుభ్రంగా కట్ చేసి గుడి చేసి షాంపూ ఖర్చు లేదు, సబ్బు ఖర్చు లేదు, నూనె ఖర్చు అంతకన్నా లేదు, జడేసుకో బాగలేదు. నేనే కట్ చేస్తాను. పోనండి, ఏమైనా కొంచెం సామాన్లు తెస్తా, లిస్ట్ రాస్తాను. కొంచెం సామాన్లు తెచ్చి పెడతారా? ఏం సామాన్లు కావాలి? ఏమండి పండగ వస్తున్నానని చెప్పాను, ఒక చీర కొనండి అని చెప్పానా? అదేంటి మన దసరాలోని 200 రూపాయల చీర 100 రూపాయలకి వస్తే కొన్నాను కదా నీకు? కొన్నానా లేదా? మళ్ళీ చీర అంటానండి. అదేంటండి ఆ చీరనే ఏం కట్టుకోమంటారు? ఆ చీర కట్టుకో. మన ఇంటి ఫంక్షన్కి అదే చీర కట్టుకున్నాను కదండి. మళ్ళీ ఈ ఇంటి ఫంక్షన్కి అదే చీర, భోగి నాడు కూడా మళ్ళీ అదే చీర. అక్కడ వచ్చిన ఇక్కడ రారు కదే. ఆ ఫంక్షన్కి వచ్చిన ఈ ఫంక్షన్కి రారు, ఈ ఫంక్షన్కి వచ్చిన భోగికి రారు, క్లబ్కి వచ్చిన ఇక్కడికి రారు. అందుకనే వాళ్ళే కట్టేసుకో. ఏం చెప్తానండి? పెళ్ళి నిన్నాటికి ఒక చీర కొనమంటే ఇన్ని రకాలు చెప్తారని. ఎప్పుడు ఆఫర్ వస్తుందో, ఎప్పుడు చీర కొంటారో, ఎప్పుడు నేను భోగి పండగకి వెళ్తానో ఏం అర్థం కావట్లేదండి. ఏమంటే సామాన్లు ఇష్టేస్తారా? మొన్నే కదా 6 నెలలు అయింది కదా, 3 నెలలు 3 కేజీ పంచదార తెచ్చాను, 3 లీటర్లు నూనె తెచ్చాను. అప్పుడు ఇదేలాండి? ఇదే నాకు అర్థం కావట్లేదు. 6 నెలలు 3 లీటర్లు నూనెట, 3 కేజీలు పంచదారట. ఎలా వంట చేసి పెడతానండి? తినదు మరి. తినకుండా చాలా వాసన చూసుకుంటే సరిపోతుంది. అప్పుడు మహేష్ బాబుది గుంటూరు కాల సినిమా తీసుకెళ్ళండి. పండగ తీసుకెళ్ళరా ప్లీజ్, తీసుకెళ్ళరా. ఎందుకే సినిమాలకు అవుతావు? వెళితే టికెట్ ఖర్చు, అక్కడ కూర్చొని పాప్కార్న్ 400 రూపాయలు పాప్కార్న్ ఖర్చు, ఎన్ని రకాలు. అక్కడ మంచి సీసా కూడా వదలడు వాడు. ఎందుకు వచ్చింది? 4 రోజులు పోతే మనకి టీవీలో ఇస్తారు కదా, అప్పుడు చూసుకోలే. ఎందుకు వచ్చింది బాగా? చూడండి, లిస్ట్ చెప్తాను, లిస్ట్ అయినా పట్టండి. అయితే ఇదంతా కాదు, కానీ నేను ఎలాగో వేసుకొని వస్తానండి. నా పిల్లలు ఎలా వేస్తారో నాకు అర్థం కావట్లేదు. పిల్లలు ఎలా వేస్తారండి? ఒరే చింటూ, ఏం చేస్తావా? ఇదేంటి వీడేంటి ఇలా చేస్తున్నాడు? అది ఇసురుగడ్డ పట్టుకొని బొర్రు ఊపుతున్నాడు ఏమిటి అంటే? అదేంటన్నా ఇసురుగడ్డ పట్టుకొని నువ్వు బొర్రు ఊపుకుంటున్నావేంటి? ఇసురుగడ్డ ఊపితే అరిగిపోతుంది కదా మమ్మీ. అందుకని తెలిసి నేనే బొర్రు ఊపుకుంటున్నాను. అమ్మ నాయన, ఆ ముగ్గురు తగిన కొడుకులు దొరికాడా నాకు. ఇక మనకి ఎందుకు బాధ? అవునండి, అవును కదా. పోనీ చీరంటే ఆఫర్ అన్నారు, అప్పుడు కొన్నాను అన్నారు. కొన్ని పువ్వులైనా తీసుకురండి, కొంచెం పండగ పెట్టుకుంటాను, తలలో పువ్వులు పెట్టుకుంటాను. పువ్వులే కదా, గుమ్మలో నందివద్దరు పువ్వులు పూయట్లేదు. ఏదో పువ్వులు పెట్టించుకోదు. ఏ పువ్వులు పెట్టుకుంటే నల్లవద్దరు పువ్వులు అయితేనేటి, తెల్ల పువ్వులు అయితేనేటి, ఎర్ర పువ్వులు అయితేనేటి, ఏదో పువ్వులు పెట్టేసుకోలేదు. ఏం పర్వాలేదు. పువ్వులు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? పండుగ వస్తుంది కదా, కొన్ని స్వీట్స్ అయినా పట్టండి. స్వీట్స్ తీసుకొని రావచ్చు కదండి. స్వీట్స్ తెస్తాను. తెచ్చారండి. డబ్బా చూసాను, ఒక జిలేబీ. అది ఇమ్మన్నారు పట్టుకోమని. సరే పట్టుకున్నారు. ఏం చేశారు? దారం వేసి కట్టారండి. దారం వేసి కట్టి మమ్మల్ని అందరికీ కూర్చోబెట్టారు.
మామూలుగా టిఫిన్ అన్నం పెట్టుకుని కూర్చున్నాం. దాన్ని చూడమన్నా తినమంటారు, దాన్ని చూడమంటే తినమంటారు, దాన్ని చూడమంటే తినమంటారు. ఆ జిలాబీ, ఆ ఒక్క జిలాబీ చూసి 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 మామూలు పండుగ ఆగైపోయింది. ఆ జిలాబీ చూసి చూసి ఇలాంటి మొగుట్టే ఎలా వేగేదండి? నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలో నాకేం తోచడం లేదండి అసలుకి. పోనీ ఏదైనా ఊరు తీసుకెళ్తారా అంటే ఎందుకే డబ్బులు దండగా ట్రైన్ ఖర్చుగా ఇదండగా అద్దండగా ఇక్కడ ఎక్కడో ఏదో ఈ మీద అవి కానీ అందరికీ అండి పది దయపడ్డారు. నాకు మాత్రం ఈ పదితోటి దెయ్యంగానే ఉన్నాడు కానీ దైవంగా లేడండి బాబు. ఈ మొగుట్ట ఎలా వేగేదండి? ఈ మొగుట్ట ఎలా వేగేదండి? ఈ మొగుట్ట ఎలా వేగేదండి? అందరూ నవ్వి ఆనందించినందుకు చాలా సంతోషం. ఇది ఓన్లీ స్కిట్ మాత్రమే. మా ఆయన రైట్ ఆపోజిట్, మా ఆయన బంగారం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళే నేను క్రూజ్ లో లక్ష్మీదేవి వెళ్తున్నాను. అందుకే మా ఆయన బంగారం. మరి చెప్పక తప్పదు మరి అలాగే. ఎందుకంటే ఆవిడేంటంటే ఎప్పటికైనా మారరా